సకలమైన ఆశ్రకామతో పనులు తండ్రి సౌందర్య చూపుతుంది దేవా. మీరు లేకుండా చేయించుకుంటున్నాం తండ్రి. మీ సన్నిధికి ఉంచవలసిందిగా తండ్రి. దేవా చూస్తూ తండ్రి ఒక సంవత్సరం గతించిపోయింది తండ్రి. దేవా ఈ గతించిన సంవత్సర కాలం తండ్రి అనేక సమస్యలు బదులు తండ్రి. దేవా సంఘంగా మేము ఎదుర్కోవటం అనేక నా తండ్రి. ప్రపంచం తండ్రి సమస్యలు ఎదుర్కొంటుంది. రకరకాల వైరస్లు తండ్రి, అనారోగ్యాలు తండ్రి. దేవా పనులు లేకపోవటం తండ్రి, ఆర్థికంగా తండ్రి. దేవా అనేకమైన తండ్రి చితికిపోయిన దేవా ఈ సంవత్సరం తండ్రి, ఈ 2020 తండ్రి ఏ ఒక్కరు మర్చిపోలేని ఈ సంవత్సరం తండ్రి. దేవా ఈ సంవత్సరానికి తండ్రి క్రిస్మస్ వేడుకలతో తండ్రి ఆనందంతో దేవా విడిచిపెడుతున్నాం తండ్రి. బాధ అనేది మాకు దానికి రానివ్వకుండా తండ్రి, తాకనివ్వకుండా తండ్రి. దేవా మిమ్మల్ని ముందు సాగుతున్నాం మేము తండ్రి. దేవా ఈ పాత సంవత్సరపు బాధలన్నింటిని విడిచిపెట్టి తండ్రి ఆనందంతో ఉత్సాహ గానంతో తండ్రి మేము దేవా నూతన సంవత్సరం అడుగుపెట్టి ఆశతో తండ్రి. దేవా ఈరోజు తండ్రి క్రిస్మస్ గుడికి కూర్చున్నాం తండ్రి. దేవా మీ సన్నిధికి ఉంచవలసిందిగా తండ్రి. దేవా మీ యొక్క నామం గణపరచబడే విధంగా తండ్రి ఏ ఆటంకాలు లేక తండ్రి. దేవా అందరం కలిసి ఆలోచించుకొని సాధించవలసిన కొత్త కబడి తండ్రి. మీ యొక్క చెడ్డ అచ్చి కాపాల్సిన తండ్రి. దేవా పాటల ద్వారా ప్రార్థన ద్వారా వాక్యంలో మీ యొక్క నామం గణపరచబోతున్నప్పుడు తండ్రి మీ సన్నిధికి ఉంచవలసిందిగా యేసు పరిశుద్ధ నామములో ఇచ్చినాం తండ్రి. ఆమేన్ ఆమేన్. కొంచెం ముందు లేదండి, మైక్ పైన ఉంది అట్లాగే మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. అందరికీ వచ్చిన పాట అందరం పాడుతూ దేవుని నామాన్ని మహింపరుతా. ఎంత గొప్ప దేవుడు ఆయన మన జీవితాల్లో రావడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. పాటల పుస్తకం నుండి 17వ పాట పంచలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. ఉత్సాహంగా ఆడిద్దాం. ఈ పాత రోజులు ఈ గతించిన సంవత్సరం మొత్తం బాధ అన్ని విడిచిపెట్టేసి ఆనందంతో మనం క్రిస్మస్ని విడుదల జరుపుకుందాం. అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుతా.
చూపావు, మంచి లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, ఆది అంతమైన వాడవు, మనవుని రూపమిచ్చావు, ఆది అంతమైన వాడవు, మనవుని రూపమిచ్చావు. పరలోకమును విడిచి దిగి వచ్చినావు భూమికి, పరలోకమును విడిచి దిగి వచ్చినావు భూమికి. ఎంతగా 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 స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచి లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, ఆది అంతమైన వాడవు, మనవుని రూపమిచ్చావు, ఆది అంతమైన వాడవు, మనవుని రూపమిచ్చావు. అందరూ ఆనందంగా సంతోషంతో దేవుని మహింపడతామండి. లోకాలేని రారాజు అయిన గొప్ప దేవుడు, సర్వ సృష్టికర్త. లోకాలన్నీ ఏలే రారాజు అయిన నీవు, సామాన్యుని ఇంట నీ కాలు పెట్టినావు. లోకాలన్నీ ఏలే రారాజు అయిన నీవు, సామాన్యుని ఇంట నీ కాలు పెట్టినావు. నీదెంత దీన మనసు, నాకెంత ఘనత యేసు, నీదెంత దీన మనసు, నాకెంత ఘనత యేసు. ఎంతగా 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 స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచి లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, ఆది అంతమైన వాడవు, మనవుని రూపమిచ్చావు, ఆది అంతమైన వాడవు, మనవుని రూపమిచ్చావు. నాశనమైన నన్ను రక్షించగోరి నీవు, వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు. నాశనమైన నన్ను రక్షించగోరి నీవు, వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు. నీలోన జాలి పొంగే, నాలోన శాంతి నిండే, నీలోన జాలి పొంగే, నాలోన శాంతి నిండే. ఎంతగా 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 స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచి లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, ఆది అంతమైన వాడవు, మనవుని రూపమిచ్చావు, ఆది అంతమైన వాడవు, మనవుని రూపమిచ్చావు.
దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు. Gloria, aleluya. అందరం చప్పట్లు కొడదామండి. దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు. దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. నీ కొరకు నా కొరకు వచ్చాడు ఆయన. నమ్మిన వారు సంతోషంతో పాడదామండి. పల్లె పల్లె వెళ్ళి వార్త చెప్పి మనమంతా చేరి సంబరమే చేద్దాము. పల్లె వెళ్ళి వార్త చెప్పి మనమంతా చేరి సంబరమే చేద్దాము. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. పాపుల కోసం వచ్చాడమ్మా, మనిషి రూపిగా మారాడమ్మా. ప్రేమను పంచే పావనుడు యమ్మా. పాపుల కోసం వచ్చాడమ్మా, మనిషి రూపిగా మారాడమ్మా. ప్రేమను పంచే పావనుడు యమ్మా. పాపమే లేని పరిశుద్ధుడు, దేవదేవుని ప్రియసుతుడు. దాసుని రూపం దాచాడు యమ్మా. మన బ్రతుకులలో వెలుగులనే ఇచ్చాడు యమ్మా. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా.
వచ్చినాడు రక్షకుడేసయ్యా. పల్లె పల్లె వెళ్ళి వార్త చెప్పి మనమంతా చేరి సంబరమే చేద్దాము. పల్లె వెళ్ళి వార్త చెప్పి మనమంతా చేరి సంబరమే చేద్దాము. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. 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 హల్లెలూయా. చలి రాత్రి ఎదురు చూసే తూర్పేమో చుక్క చూపే, గొల్లలేమో పరుగునొచ్చే, దూతలేమో పొగడ వచ్చే అనే పాట పాడుతున్నాం. ఆ రోజు క్రీస్తు పుట్టినప్పుడు ఎంత ఆనందం, ఎంత సంతోషం. గొల్లలు, ఆ గొర్రెల కాపర్లు ఆ క్రీస్తుని చూడాలని, ఆయన్ని ఆరాధించాలని ఆ అర్ధరాత్రి వేళలోనే సంతోషంతో పరుగులు పెట్టారంట. ఆకాశం నుండి దూతలు ఆయన్ని పొగుడుతూ ఉన్నారు. మరి ఈ రోజున మనం ఎంత ఆనందంగా ఉండాలి, ఇంకా సంతోషంగా, ఇంకా ఆనందంగా దేవుని నామాన్ని మహిమపడతాం. అందరం చప్పట్లు కొడుతూ, అందరం సంతోషంతో, ఆనందంగా, ఉత్సాహంగా. నామానికి మహిమ. ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క చూపే, గొల్లలేమో పరుగునొచ్చే, దూతలేమో పొగడ వచ్చే. పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు, మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం. సంబరాలు సంబరాలు రో, మన బ్రతుకుల్లో సంబరాలు రో. సంబరాలు సంబరాలు రో, మన బ్రతుకుల్లో సంబరాలు రో.
రాజుల రాజు జన్మించెను. చిన్న పాటల పుస్తకంలో నుండి 35వ పాట. పిల్లలందరూ గట్టిగా చెప్పండి. రాజుల రాజు జన్మించెను, ఈ లోకానికే వెలుగును తెచ్చెను. రాజుల రాజు రాజుల రాజు రాజుల రాజు జన్మించెను, ఈ లోకానికే వెలుగును తెచ్చెను. పశువుల పాకలోన బెత్లెహేము నగరిలోన, పశువుల పాకలోన బెత్లెహేము నగరిలోన జన్మించెను మన రాజు, ఉదయించెను మన రక్షకుడు. జన్మించెను మన రాజుడు, ఉదయించెను మన రక్షకుడు. రాజుల రాజు రాజుల రాజు రాజుల రాజు జన్మించెను, ఈ లోకానికే వెలుగును తెచ్చెను. రాజుల రాజు జన్మించెను, ఈ లోకానికే వెలుగును తెచ్చెను. జన్మించెను, ఈ లోకానికే వెలుగును తెచ్చెను. రాజుల రాజు రాజుల రాజు రాజుల రాజు జన్మించెను, ఈ లోకానికే వెలుగును తెచ్చెను. పశువుల పాకలోన బెత్లెహేము నగరిలోన, పశువుల పాకలోన బెత్లెహేము నగరిలోన జన్మించెను మన రాజుడు, ఉదయించెను మన రక్షకుడు. జన్మించెను మన రాజుడు, ఉదయించెను మన రక్షకుడు. రాజుల రాజు రాజుల రాజు రాజుల
పాడుతుంది. ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే వేళలో. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? కొంతమంది కరోనా వస్తుంది అని భయం, ఇంకొంతమందికి చలి ఎక్కువ వేస్తుంది. పాస్టర్ గారు ఎప్పుడు అయిపోతాయి ఆ పాటలు, ఎప్పుడు వర్షం అయిపోద్ది, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అని చూస్తున్నారు కదా. యేసయ్య పుట్టినరోజు ఎంత ఆనందం, ఎంత సంతోషం. నీ గురించి నా గురించి ఆయన ఈ లోకంలో జన్మించి ఉండగా ఆయన పుట్టినరోజు సంబరాలు చేసుకుందాం. అందరం సంతోషంగా పాడదాం, ఆనందంగా పాడదాం. ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే వేళలో. పిల్లలు గట్టిగా ఆఖరి పాట అందరం పాడదామండి, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా సంతోషంగా ఆఖరి పాట ఎంత ఆనందంగా పాడదాం. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే వేళలో. 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 యేసయ్య ప్రవచనము నేడు రుజువాయే, జన్మించే కుమారుడు కన్య గర్భమందున. యేసయ్య ప్రవచనము నేడు రుజువాయే, జన్మించే కుమారుడు కన్య గర్భమందున. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే వేళలో. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే వేళలో. ఆనందమే ఆనందంగా పడుతున్నామా? ఆనందంగా మన భయాన్ని కొట్టివేయడానికి వచ్చిన దేవుడు ఆయన. మన అనారోగ్యాన్ని, మన పాపాలని మోయడానికి వచ్చిన దేవుడు. ఏ పాపం ఎరుగని ఆయన మన శాపాలు తీసుకున్నాడు. మన బాధల్ని, మన లేమిని, మన ఇబ్బందిని సమస్తాన్ని ఆయన తనకు తానుగా తీసుకున్నాడు. లోకంలో తల్లి, తండ్రి, అక్క, చెల్లి, భార్య, భర్త ఎవ్వరు మన బాధను తీసుకోరు. కానీ దేవాది దేవుడు నీ బాధను తీసుకోవడానికి వచ్చిన ఆయన కరోనా వైరస్ని కొట్టివేయడానికి వచ్చాడేమో. ఆనందంగా ఆనందిద్దాం, ఇంకా సంతోషంగా. సరిపోవట్లేదు ఈ ఆనందంగా అనిపించట్లా. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే వేళలో. 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 ఆనందమే
చేసుకున్నాం ప్రార్థన. సకలమైన ఆశ్రద కాముతో పరలోక తండ్రి, సోదర సోషపుత్రుడు దేవా, మీ సన్నిధిని మేము కోరుకున్నాం తండ్రి. దేవా, మీ సన్నిధికి వచ్చిన తండ్రి, ఈ మార్చి నుంచి తండ్రి ఈ రోజు వరకు తండ్రి మీ హృదయపూర్వకంగా తండ్రి ఆరాధించుకోవటం దేవా, కష్టకరమైన ఈ సమయంలో తండ్రి దేవా హృదయపూర్వకంగా ఆరాధించుకోవడం మీరు అవకాశం ఇచ్చారు తండ్రి. హృదయపూర్వకంగా హృదయాన్ని విప్పి తండ్రి, ఎక్కడ ఈ కల్మషం, ఎటువంటి మచ్చ డాగు లేకుండా తండ్రి మా హృదయాలు మీ సన్నిధిలో కుమ్మరించుకోవడానికి అవకాశం ఇచ్చే పరిశుద్ధ దేవా, మీ సన్నిధి మీరు ఇక్కడ ఉంచుతున్న విధానం బట్టి తండ్రి మీకు తెలియకుండా చేయించుకుంటాం తండ్రి. మస్తులు మీద తండ్రి మీరు ఆశ్రయ విధానం బట్టి దేవా మీకు తెలియకుండా చేయించుకుంటాం తండ్రి. ఇప్పుడు దేవ వాక్య భాగం మార్చి నుంచి మనం ఆరాధించుకుంటున్నాం. కొంతకాలం లాక్డౌన్, ఆ తర్వాత చిన్నగా మొదలయ్యి ఆరాధించుకుంటున్నాం. నిజమే, అనారోగ్యాల వలన ఇబ్బందుల వలన బయటికి రావద్దు అన్నారు, కరెక్టే. గవర్నమెంట్ యొక్క మాటలు విన్నాం, కరెక్టే. కానీ ఎంతమంది ఆనందంగా దేవుని ఆరాధించి ఎంతకాలమైంది? ఈ 2020లో వచ్చినటువంటి ప్రతి ఒక్క పరిస్థితి, ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క అనారోగ్యం, ఆ బాధని ప్రతి ఒక్క హృదయంలో బాధను మిగిల్చింది. అది మీరు నేను కాదు, సంఘానికి సంబంధం లేదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు పడ్డారు, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడారు ప్రపంచంలో. కానీ ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఆ బాధ మొత్తాన్ని తీసేసి ఆనందంగా దేవుని సన్నిధిలో ఆనందాన్ని నింపుకుని వెళదాం. బాధని ఇక్కడ విడిచిపెట్టి ఆనందంతో హృదయం వెళ్ళడం, మన హృదయం ఆనందాన్ని నింపుకుని దేవుని సన్నిధిలో మన ఇంటికి వెళదాం. ఎందుకంటే తండ్రి ఈ బాధని కొత్త సంవత్సరంలో తీసుకెళ్ళద్దు. ఇంకే సమస్య, ఏ ఇబ్బంది లేదు. కాకినాడలో చాలా వచ్చింది వైరస్. అది ఏదైనా కానీ మనం సమస్యని తీసివేయలేము, కానీ సమస్యని నెగ్గగలం. ప్రయత్నిద్దాం. మనం ఈరోజు వాక్య భాగంలో వెళ్ళట్లేదు కనుక క్రీస్తు మనతో ఉండాలని అందరికీ ఆశ. క్రీస్తు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన జన్మించాలని చెప్పి ఆశ ఉన్నారా? క్రీస్తు నాకు వద్దు, లేకపోతే కానీ క్రీస్తు నా హృదయంలో ఉండటం అనేది నాకు నచ్చదు అనేది ఎవరు ఉన్నారా? ప్రతి ఒక్కరికి 100% ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తు నా జీవితంలో ఉండాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకు? మొదట క్రీస్తు ఉంటే ఎలా ఉంటుంది? ఒక మాట చెప్పి ముందుకు వెళ్తే కనుక, క్రీస్తు సన్నిధి మనతో ఉంటే కనుక మన జీవితం ఎలా ఉంటుంది? అంత అంధకారంగా ఉంటుంది. అంటే ఎలా అంటే కనుక, నీకు ఒక సమస్య వచ్చింది, నీకు ఒక ఇబ్బంది వచ్చింది, నీకు బాధ వచ్చింది, క్రీస్తు దేవుడిని పక్కన పెడదాం, అర్థం కాదు. నీ తల్లిదండ్రులు నీతో ఎలా ఉంటుంది ఆలోచించు. ఆడపిల్లలకు బాగా అర్థమవుతుంది. అమ్మ వాళ్ళ ఇంట్లో జ్వరం వచ్చింది, కాళ్ళు నొప్పి, చేయి నొప్పి, అమ్మ దగ్గర ఎంత బాగుంటుంది కదా. అంటే ఎప్పుడైతే నీకు సమస్య ఉంటుందో, ఇబ్బంది ఉంటుందో, నీ వారు నీతో ఉంటే ఎంత ఆనందం ఉంటుందో. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఏ స్థితిలో నువ్వు ఉన్నా కానీ నీ దేవుడు నీతో ఉంటే నీకు ఎలా ఉంటుంది? ఎప్పుడు చూడండి, నీ తండ్రి నీ పక్కన ఉంటే కనుక నీకు ధైర్యంగా ఉంటుంది. అది నీ వయసు ఏదైనా కానీ, నువ్వు పెద్దలో చిన్నడు అయినా కానీ, నీ తండ్రి నీతో ఉన్నప్పుడు నీకు ధైర్యంగా ఉంటుంది. ఒక సమస్య అయినా, ఒక రాత్రి అయినా, ఒక పగలైనా, అప్పైనా, ఏదైనా కానీ నీ తండ్రి నీ పక్కనే ఉంటే నీకు ధైర్యంగా. లోకపరంగా చూస్తున్నా కానీ లోకపు తండ్రి నీ పక్కన ఉంటే కనుక నీకు ధైర్యంగా ఉంటుంది. మరి అటువంటిది నీ క్రీస్తు నీతో ఉంటే ఎంత ఆనందం ఉంటుంది, ఎంత ధైర్యంగా ఉంటుంది. అది అందరూ తెలిసిందే, కొత్తగానే చెప్పట్లేదు. నీ క్రీస్తు నీతో ఉంటే నీ జీవితం ఎంత బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరు క్రీస్తుని పొందుకోవాలని ఆశ. హలో, క్రీస్తు మనతో ఉండాలని ఆశ అందరికీ ఉంది. ఈరోజు చూసుకుందాం, ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించాడు అనేది హిస్టరీ చెప్తుంది. దీంట్లో ఏ కాంట్రవర్సీస్ లేవు. హిస్టరీ చెప్తుంది, చాలా బాగుంది. హిస్టరీని పక్కన పెడతాం. మరి నీ జన్మించాడు ఆయన. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. ఈ లోకంలో ఖచ్చితంగా 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు, గ్యారంటీగా. అంతా బాగుంది. మరి నీ జీవితంలో జన్మించాడా? నీ జీవితంలో జన్మించకపోతే కనుక ఏమైనా ఉపయోగం ఉందా? జాగ్రత్తగానండి, కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నాయి. ఏవైనా కానీ జాగ్రత్తగానండి. క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు, గ్యారంటీ, అందరూ తెలుసు. మరి నీ జీవితంలో జన్మించాడా లేదా? అది పరిశీలించుకోకుండా
మనం ఎంత ముందుకెళ్ళిన ఉపయోగం ఉందా? నీ జీవితంలో క్రీస్తు జన్మిస్తే ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుందంటే కనుక నీ తండ్రి నీతో ఉంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. అలాగా ఏ సమస్య వచ్చినా ఆదరించే తండ్రి, ఏ బాధ వచ్చినా నీకు నీ చేపు నడిపించే తండ్రి, ఏ ఇబ్బంది వచ్చినా కానీ నేను ఓదార్చిన తల్లి ఉంటే నీకు ఎలా ఉంటుందో అంతకన్నా ఎక్కువ, అంతకన్నా ఆనందంగా, అంతకన్నా తృప్తిగా, అంతకన్నా సమృద్ధిలో ఆనందంగా నీ జీవితం ముందుకు సాగుతుంది నీ క్రీస్తు నీతో ఉంటే. అయితే అటువంటి క్రీస్తు ఈరోజు నీ జీవితంలో జన్మించాడా? జన్మించాలంటే ఏం చేయాలి? మొదలుగా చూసుకుని నెక్స్ట్ పాయింట్ వెళ్ళే ముందు, ఆయన జన్మించేది ఎక్కడ? నీ హృదయంలో. ఆయన నివసించేది నీ హృదయంలో. ఆయన నీ హృదయంలో నివసిస్తాడు. ఆయన అనుకోవద్దు నీతో పాటు మంచి ఇల్లు ఉంది, మంచి బంగ్లా ఉంది, మంచి నేను ధనవంతుడు కాబట్టి దేవుడు నాతో ఉంటాడా? అవకాశం లేదండి. లేకపోతే కనుక నేను బాగా భక్తి చేస్తాను, రెగ్యులర్గా చర్చికి వస్తాను, బాగా ప్రాణం చేస్తాను కాబట్టి దేవుడు నాతో ఉంటాడా? అది అవకాశం లేదు. నీ శరీరపు సౌందర్యానికి అక్కర్లేదు, నీ ఇంటి సుఖానికి అక్కర్లేదు. ఆయనకు కావాల్సింది నీ హృదయం. ఆయన నీ హృదయంలో నివసించటానికి వచ్చినప్పుడు ఆయన నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం ఎలా ఉంది? ఆయనకి నివాసయోగ్యమైన ఆలయంగా నీ హృదయం ఉందా? ఆయన హృదయం, ఆయన నీ హృదయాన్ని చూస్తున్నప్పుడు ఆ హృదయ సౌందర్యాన్ని చూస్తున్నాడు ఆయన. నువ్వు బయట ఎంత అందంగా ఉన్నా, ఎంత తెల్లగా ఉన్నా, అంత నీట్గా ఎలా ఉన్నా కానీ నీ ధనం అక్కర్లేదు, నీ యొక్క స్థితిగతులు కాదు, ఆయనకు కావాల్సిన అందచందాలు కాదు. ఆయనకు కావాల్సింది నీ హృదయం, నీ హృదయం, నీ హృదయం. ఎందుకంటే హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఎలా? హృదయ శుద్ధి నీకుంటే కనుక, హృదయం శుద్ధీకరించి ఉంటే కనుక, హృదయంలో ఏ కల్మషం లేకుండా నీకుంటే కనుక నీ హృదయం స్థితిని బట్టి నువ్వు దేవుని చూడగలవు. అంటే దేవుని చూడగలవు, దేవునికి వస్తాడు, వ్యత్యాసం ఉందండి. అంటే దేవుడు నీ హృదయ శుద్ధి ఉంటే దేవుని దగ్గర రాడు, నీ పక్కనే ఉన్నాడు దేవుడు, కానీ హృదయ శుద్ధి ఉంటేనే దేవుని చూడగలవు, లేకపోతే దేవుని చూడలేవు. హృదయ శుద్ధి, హృదయంలో ఏ కల్మషం లేకపోవటం అంటే ఏంటి? కల్మషం లేకుండా ఉండటం అంటే అది మన వయసుకి అర్థం కాదు. కానీ చిన్నపిల్లలు చూడండి, పసిపిల్లల హృదయం ఎలా ఉంటుంది? పసిపిల్లలు ఏమైనా దాచుకోగలరా? హృదయంలో మనస్సులో ఏమనిపిస్తే చెప్పేస్తారు కదా. అటువంటి హృదయ శుద్ధి ఎందుకు చెప్పగలరు? ఏ కల్మషం లేదు, ఎవరి మీద ఇష్టం కష్టం ఏమీ లేదు కాబట్టి టక్కని చెప్పేస్తారు. ఎలా అనుకుంటున్నారు? ఇంట్లో భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారు, పక్క అంకుల్ గురించి, ఆంటీ గురించి. వీటిని జాగ్రత్త వింటున్నాడు. నెక్స్ట్ రోజు ఆ ఆంటీ అంకుల్ ఇంటికి వస్తే ఏమంటాడు? ఆంటీ గురించి కదా చెప్పావు కదా, అది కావాలంటున్నదా? అంటలేదండి. హృదయంలో ఏ కల్మషం లేదు. మరి నువ్వు ఎంత బాధ్యత ఇస్తావు? ఆ పలానా వ్యక్తి తప్పు అని ఇంట్లో మాడుకుంటున్నావు, నీ మనసులో తప్పు అనుకున్నావు, నీ కొడుకు గురించి చెప్పు తప్పని. నెక్స్ట్ రోజు ఆ అంకుల్ కనిపించగానే వెంటనే చేసి చూపిస్తాడు, ఈ అంకులేగా తప్పు అన్నావు నువ్వేమంటావు? ఎంత మంచోడు అంకుల్ అంటున్నావు. అంటే హృదయంలో ఒక మాట, బయటకు ఒక మాట. అది హృదయ శుద్ధి ఎలా అవుతుంది? నీ హృదయం శుద్ధిగా, పర్ఫెక్ట్గా, నీ హృదయంలో ఎటువంటి బాధ, ఎటువంటి కల్మషం, ఎవరి మీద బాధ, ఎటువంటి మచ్చ డాగు లేనప్పుడు మాత్రమే నీ హృదయంలో ఆయన నివసించగలడు. ఎందుకంటే కనుక నీ మనసులో ఒక మాట, బయటకు మాట ఉంటే కనుక ఆయన నీ హృదయం ఎలా ఉంటాడు? ఆలోచించుడు, ఒకసారి ఆలోచించుడు. ఎందుకంటే కనుక అనుకుంటాం మనం అన్ని నిజాలు అలా చెప్తాం పాస్టర్ గారు, కష్టంగా చెప్పడం, లేకపోతే అంత యథార్థంగా ఎలా ఉంటాం కష్టమే కదా. ఎక్కడ మోసం చేయకుండా, ఎక్కడ తప్పులు చేయకుండా ఎలా ఉంటాం కష్టమే కదా. ఎవరిని ఒక మాట అనుకుని ఎలా ఉంటాం కష్టమే కదా. అన్నీ కష్టమే. దాంతోపాటు దేవుడితో ఉండటం కూడా కష్టమే. అది గుర్తుపెట్టుకో. దేవుడు నిన్నే బలవంతంగా ఉండమంటలేదు. ఏ విధంగా నీ హృదయాన్ని పర్ఫెక్ట్గా పెట్టుకోవడం కష్టమో, అదేవిధంగా నీ దేవుడితో ఉండటం కూడా అంతే కష్టం. లోపల తిరుగుతున్నాను నేను, 4 మాటలు నాకు తప్పదు, లేకపోతే కనుక ఒక రకం నేను చాలా కరెక్టే కానీ లోపల వెళ్తున్నప్పుడు వాళ్ళ బాటలు నడవాలి కదా అనుకుంటున్నామో. నడువు తప్పే లేదు, కానీ నీ దేవుడు నీతో ఉండడు. ఖచ్చితమైన మాట ఆయన దగ్గర. ఎటువంటి ఇఫ్ బట్ అంటే కానీ అనే పదం లేదు ఆయన దగ్గర. ఖచ్చితమైన నియమం. నీ హృదయం శుద్ధి ఉన్నట్లే, నీ హృదయ శుద్ధి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు క్రీస్తును చూడగలవు. లేకపోతే నీ పక్కనే దేవుడు ఉన్నాడు, నువ్వు ఆయన చూడలేవు. ఆయన నీతో మాట్లాడి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆయన నువ్వు చూడలేవు. ఎందుకంటే నీ హృదయంలో కల్మషం, నీ హృదయంలో తప్పులు ఉన్నాయి, నీ హృదయం నిండా దేవుడు నచ్చని మాటలు ఉన్నాయి. అదేంటో కాదు, ఇతను చంపటం, మోసం చేయడం కాదండి. నీ హృదయంలో యథార్థత లేనప్పుడు,
నీ హృదయంలో లోపల ఏమి అనుకుంటే అది అది బహిరంగంగా చెప్పలేని స్థితి నీలో ఉందా? మొహోటం కాదు సుమా, మొహోటం అడ్డురాదు. అడ్డొచ్చేది నీ తప్పులు అడ్డొస్తాయి. ఏమో నేను పుట్టి కుదిరిన తర్వాత నేను మాత్రం మనసులో ఉంది ఎప్పుడు దాచుకోను, అందుకే నా చుట్టుపక్కల ఉండరు, కష్టమే. ఎందుకంటే నీ మనస్సులో ఉన్నది నువ్వు చెప్పలేనప్పుడు నీ దేవుడు నీతో ఉండలేడు. అది 100% యథార్థం. అంటే మొదట దేవుడు నీతో ఉండాలని ఆశిస్తున్నావు, ఆ దేవుడు నీతో నివసించాలంటే కనుక నీ హృదయం శుద్ధీకరించి ఉంచుకోవాలని చెప్పి చూసుకుంటున్నాం. ఇప్పుడు ఆ హృదయ శుద్ధి ఎలా చేసుకోవాలి ఫస్ట్ తీసుకున్నాను. ఆ హృదయం శుద్ధీకరించబడాలంటే మనం చేయవలసినటువంటి మొదటి పని మనం తగ్గించుకుని, తగ్గింపు స్వభావం ఆయన కోరుకున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఆ మాట తగ్గింపు స్వభావం. అంటే ఏంటి? తగ్గింపు అంటే ఏంటి? మనకు అస్సలు సంబంధం లేదు కదా. తగ్గింపు స్వభావం అంటే ఏంటి? నీ ఉన్న స్థితిని కన్నా నిన్ను తగ్గించుకోవటం. అది నాకు తెలిసి ప్రపంచంలో ఏ సాధువులో లేకపోతే కనుక ఈ ఋషులో చేస్తారేమో. మనకి 10 రూపాయలు ఎంత చూపించుకోవాలి? మనం 10 రూపాయలు అంటే ఎంత చూపించుకోవాలి? 100. అవునా కాదా? ఏమనుకోవాలి? పక్కడు అనాలి. ఎంత మంచి బట్టలు, ఎలా భలే కొనాలి, ఎంత డబ్బు ఉందో పక్కడు అనకపోతే ఆనందం ఉంటుందా? ఎందుకు మంచి బట్టలు వస్తున్నాయి? నేను కూడా వస్తామా? మంచి బట్టలు ఎందుకు వస్తాం బయటికి? మనం ఎందుకు వస్తాం? మరి ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా ఎందుకు ఉంటాం చెప్పండి? అంటే నీ బట్టలు నీ గురించి అయితే కనుక ఇంట్లో బాధ రావాలి కదా. నీ బట్టలు నీ ఆనందానికి, నీ బట్టలు నువ్వు వేసుకునే ఆ పైనుంచి కింద అక్కడ వేసుకునేవన్నీ నీ తృప్తి గురించి అయితే కనుక ఇంట్లో అది వేసి పడుకోవాలి. బయటికి ఎందుకు మంచి బట్టలు వేసుకురావాలి కదా? పక్కోడు మంచి అనాలని, పక్కోడు గౌరవించాలని ఎన్నో మాటలు వస్తున్నాయి దాంట్లో. అంటే అర్థం ఏంటి? మన తగ్గింపు మనలో లేదు. నీ స్థితి ఎలా ఉన్నా ఆ స్థితి కన్నా అది తక్కువ ఉండాలని చెప్పి ఆయన ఆశిస్తున్నాడు. ఎందుకు అంటే కనుక ఆయన ఒక మాదిరిని సెట్ చేశాడు. ఆయన స్వయంగా దేవుని కుమారుడై ఉండి ఆయన జన్మించింది ఎక్కడ? పశువుల తొట్లు. నేను ఎందుకు చెప్తున్నానంటే కనుక మనల్ని అక్కడ పెట్టుకుంటే అర్థమవుతుంది. ఊరికనే కథ వింటే వాక్యం ఏం అర్థం కాదండి. నీకే ఆపర్చునిటీ దొరికింది, అవకాశం దొరికింది. ఏమని? ఎక్కడ పుట్టాలి అవకాశం దొరికింది. ఎక్కడ పుడతాం? నీకే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఏమని? ఎక్కడ పుట్టాలి అని నువ్వు అనుకుని అక్కడ పుట్టిస్తానమ్మా అని. ఎవరైనా చేయగలరా? నేను ఇక్కడే పుడతానని అనుకునేది ఎవరు చేయగలరా? నాకు తెలిసి ఎవరు చేస్తాం కదా. నీకే అవకాశం దొరికింది. ఏ తల్లి కడుపు పుట్టాలో, ఏ ప్రాంతంలో పుట్టాలో, ప్రతి ఒక్కళ్ళు అత్యంత ధనవంతునింట్లో పుట్టాలని కోరుకుంటాం. అవునా కదా. మరి స్వయంగా దేవుడి కుమారుడే ఉండి ఆయన ఎక్కడ పుట్టాడైనా? అత్యంత తక్కువ స్థితిలో. ఇంకా అంతకన్నా తక్కువ స్థితి ఇంకా అసలు ఉందా? ఆయన జన్మించినటువంటి ప్రదేశం పశువుల తొట్టె, పశువుల శాల. పశువుల శాల అంటే ఇప్పుడు చూడండి, చాలామంది గేదెకి పాలు తెచ్చుకుంటారు గేదెల దగ్గరికి వెళ్ళి ఎలా ముక్కు మూసులు తెచ్చుకుంటారు, జాగ్రత్త కదా. ఎందుకు? అటువంటి పశువుల శాలలో ఆయన జన్మించాలని ఎందుకు ఒప్పుకున్నాడు? ఫస్ట్ పాయింట్. రెండవదిగా ఆయన జన్మించింది పశువుల శాలలో, పశువుల తొట్టెలో. తొట్టె అనేది దేనికి ఏంటి ఎలా ఉంటుందంటే కనుక రాతి తొట్టెలు ఉంటాయి. అంటే ఆ తొట్టె అంటే కనుక పెద్ద గిన్నె లాంటిది అనుకుందాం, రాతి తొట్టె. దాంట్లో నీళ్లు కానీ తౌడు కానీ వేసినప్పుడు ఆ పశువులకి ఆహారం. అయితే ఎప్పుడు రాతి తొట్టెలు ఎప్పుడు నీళ్లు ఉన్నాయి అనుకున్నాం, ఎంత చల్లగా ఉంటుంది? ఎప్పుడు నీళ్లుండే రాతి తొట్టె చల్లగా ఉంటుందా, వేడిగా ఉంటుందా? చల్లగా ఉంటుంది. ఈ డిసెంబర్ ప్రాంతం ఎగ్జాక్ట్గా క్రీస్తు జన్మించింది డిసెంబర్ 25 కాదు, డిసెంబర్ ప్రాంతంలో అత్యంత చల్లటి సమయంలో, ఎడారి ప్రాంతంలో అత్యంత చల్లని వేళలో ఆయన పుట్టాడంట. అంటే అత్యంత చల్లగా ఉన్నటువంటి ఆ సమయంలో, వెచ్చగా ఉండాలని చెప్పి కోరుకునే ఆ సమయంలో ఆయన ఎటువంటి క్లీన్గా నీట్గా లేనటువంటి పశువుల శాలలో, అత్యంత చల్లగా ఉండే ఆ పశువుల తొట్టెలో ఆయన జన్మించిన విధానం నువ్వు ఆలోచించుకుంటున్నావు. నేను క్రైస్తవుణ్ణి, నేను పాస్టర్ని, పలానా కాబట్టి మంచి సూట్ వేసుకుని సరదాగా ఆనందంగా అందరం గొప్ప అనుకుంటున్నావు. కానీ ఆయన
హృదయ శుద్ధి, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి కనుక నీ హృదయం చుట్టూ నన్ను గొప్పనాలి అని ఆశ విడిచిపెట్టి, నన్ను అందరూ గుర్తించాలన్నమాట విడిచిపెట్టి, గుర్తించాల్సిన ఎవరు? నీ భర్త కాదు, నీ భార్య కాదు, గుర్తించాల్సింది నీ దేవుడు మాత్రమే. నిన్ను దీవించాల్సిన ఆయన, హెచ్చించాల్సిన ఆయన, నీ అవసరం తీర్చాల్సిన ఆయన, నీ ప్రతి స్థితిలో నడిపించాల్సిన ఆయన, కాబట్టి గుర్తించాల్సిన ఆయన కదా. ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా నీ అవసరాన్ని, నీ కష్టాన్ని నీ సొంత భార్యని, సొంత భర్త కూడా తీర్చలేరు. అది ఖచ్చితం. ఎందుకంటే కనుక అయ్యో అనగలరు, నీ బాధ తీసుకోగలరా? అవకాశం లేదండి. క్రీస్తు మాత్రమే. కాబట్టి నీ మంచి, నీ గొప్పతనం, నీ ఆనందం, నీ అందం చూడాల్సింది, తెలుసుకోవాల్సింది ఆయన మాత్రమే. అంటే నీ బాహ్య సౌందర్యం కాదు, ఆయనకి హృదయ సౌందర్యం కావాలి. నీ హృదయ సౌందర్యం కావాలంటే కనుక నీ ఆలోచన విధానం మారాలి. నీ ఆలోచన విధానం మారవలసిన రూట్ ఏంటంటే కనుక ఇతరులు నన్ను చూసి మంచనాలి, ఇతరులు నన్ను చూసినప్పుడు ఎంత మంచివాళ్ళు, ఎంత గొప్పవాళ్ళు, ఎంత అందగాళ్ళు, ఎంత అనే మాటని హృదయం తీసివేసి నన్ను నా దేవుడు ప్రతి నిత్యం చూస్తూ ఉంటాడు. అంతే, నువ్వు చూసిన వాక్యం అంతే కదా. హృదయ శుద్ధి గల ధన్యులు, వాళ్ళు దేవుడు చూచెదరు. చూస్తారంట. ఎప్పుడు చూస్తారంటే అర్థం ఏంటి? నీ పక్కనే ఉన్నాడు నీ దేవుడు, నువ్వు చూడలేకపోతున్నావు. నీ పక్కనే దేవుడు నువ్వు చూడలేకపోతున్నావు. కారణం, నువ్వు దేవుని వైపు చూడట్లేదు, నీ పక్కన వాళ్ళ వైపు చూస్తున్నావు. ఏమని? నన్ను గుర్తించారా? నా బట్టలు గుర్తించారా? నేను ఎంత గొప్పడు గుర్తించారా? నువ్వు దేవుని వైపు చూడట్లేదు, నువ్వు ఇతరుల వైపు చూస్తున్నావు. కాబట్టి నువ్వు హృదయ శుద్ధి నీకున్నప్పుడు, నీ హృదయంలో ఎవరి గురించి మంచి కానీ చెడు కానీ ఎవరిని పట్ల నీకు ఏమి లేనప్పుడు, నీ హృదయం ఖాళీగా ఉన్నప్పుడు, నీ హృదయం మొత్తం పరిశుద్ధత నింపు ఉన్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా దేవుని వైపు చూస్తావు. దేవుడిని కనిపిస్తాడు. దేవుడి ప్రతి ఒక్క స్థితిని మార్చగలడు. హృదయ శుద్ధి అత్యంత ముఖ్యమైనది. ఆ హృదయ శుద్ధినికి ఈరోజు ఉండాలంటే కనుక మొదటగా నిన్ను నువ్వు తగ్గించుకోగలిగే స్థితి. యేసుక్రీస్తు ఆయన మాదిరిని చూపించాడు. ఆయన ఒక మార్గాన్ని ఆయన సెట్ చేశాడు. ఇది ఒక మతంగానూ తీసుకోవద్దు, ఇది మతం కాదు, ఒక మార్గం అని ఎందుకు చెప్తున్నావు అంటే కనుక ఆయన చేసి చూపించాడు, ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. ఆయన చేశాడు. ఆయన దేవుడి కుమారుడు ఉండి అత్యంత గొప్ప స్థితిలో ఒక రాజుగా, లేకపోతే కనుక ఫరోకి కుమారుడుగా పుట్టుంటే, అప్పటి ఆ దేశ ప్రధాని కుమారుడుగా పుట్టుంటే కనుక అందరూ క్రీస్తుమాడు వినేవాళ్లే. ఇంకా చూస్తే కనుక ఆయన అందరి ముందు పరలోకం నుంచి దిగి వస్తే కనుక ఇంకెంతమంది మాట వింటారు? కానీ ఆయన ఎంచుకుంది అత్యంత కింద స్థితిలో. ఆయన జన్మం అత్యంత తక్కువ, తర్వాత వడ్రంగవాని కుమారుడుగా, ఆయనకి ఏ ఎడ్యుకేషన్ లేదంట, ఏ చదువు లేదు, చదువు లేని ఒక పామరుడు. ఎందుకు అలా ఉండాలి? లోకపరంగా ఎన్నిక లేకుండా ఎందుకు ఉండాలి? సెకండ్ పాయింట్ చూస్తే కనుక ఎన్నిక, నిన్ను నువ్వు ప్రత్యేకించుకోగలవా? క్రీస్తు గురించి నిన్ను నువ్వు ప్రత్యేకించుకోవటం అంత ఈజీ కాదేమో. ప్రత్యేకించుకోవడం అంటే ఏంటంటే కనుక మొదలుగా చూసుకున్న మనం ఆ హృదయ శుద్ధి అవ్వాలంటే కనుక మొదట నిన్ను తగ్గించుకోవాలి. రెండో చూసుకుంటే కనుక నిన్ను ప్రత్యేకించుకోవాలి. లోకం నుంచి నిన్ను ప్రత్యేకంగా ఉండటానికి ప్రయత్నించగలవా? అంటే లోకపరంగా ట్రై చేస్తాను మనం, అందరికన్నా ధనవంతులుగా గర్వంగా ఉండటానికి దాంట్లో ప్రత్యేకించుకుంటాం. ఇలా కాదు, నువ్వు ప్రత్యేకించుకోవాల్సింది నిన్ను క్రీస్తు చూసినప్పుడు ఈ నా బిడ్డ అనే ప్రత్యేకత నువ్వు చూపించగలవా? అది తలబట్టలు వేసుకోవడం ద్వారానో, లేకపోతే కనుక క్రైస్తవులుగా మనల్ని చూపించుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు. కానీ నిన్ను చూసినప్పుడు అనేక మందిలో నిన్ను చూసినప్పుడు నిన్ను ఆయన గుర్తించగలగాలి. నా కుమారుడు, నా కుమార్తె అనే గుర్తించగలిగే స్థితి నీలో ఉందా? అందరూ ప్రార్థిస్తాను, దీవించు, నాతో రాయ, నాతో ఉండు అని చెప్పి అడగంది ఎవరు లేరు, అందరూ అడుగుతున్నాం. కానీ నీతో ఎందుకు ఉండలేకపోతున్నాడు ఆయన? కారణం, నిన్ను ఆయన చూసినప్పుడు నీలో ఆయనకి అపవాది లక్షణాలు కనిపిస్తున్నాయి. నిన్ను చూసినప్పుడు, నీ హృదయంలో చూసినప్పుడు కల్మోషం ఉంది. నీ హృదయంలో చూసినప్పుడు ఆయన నీ హృదయంలో నీతో పాటు నివసించడానికి ఆయన యోగ్యంగా లేదు అంటున్నాడు. ఆయన మోషేతో ఏమంటున్నాడు? మోషే ఇశ్రాయేల్ నడిపిస్తున్న ఆ సమయంలో ఎప్పుడైతే ఇశ్రాయేల్ ఒక తప్పు చేశారు, ఏంటిది? ఆ బంగారు దృఢం తయారు చేసుకుని, మోషే లేని ఆ సమయంలో బంగారు దృఢం తయారు చేసుకుని వాళ్ళు మోషే లేని కొంత సమయంలోనే పాపంలో దిగిపోయారంట. దేవుడు చెప్పిన మాట ఏంటి? మోషే, నేను ఈ ఇశ్రాయేలుతో ఉండలేను, కాబట్టి నా దూత వస్తుంది, మిమ్మల్ని నేను చేసిన వాగ్దానం మీకు నెరవేర్చేస్తాను. ఆ యొక్క
ఆ పౌలతీలో ప్రవహించే ఆ కానాను దేశం తీసుకెళ్తారు, కానీ నేను రాలేను. అక్కడ మోషే దేవుడు మాట్లాడి, నేను రాలేని ఇశ్రాయేలుతో, ఎందుకంటే కనుక వాళ్ళలో హృదయ శుద్ధి లేదు కాబట్టి నేను ఈ ఇశ్రాయేలుతో రాలేను. మోషే అన్న మాట ఏంటి? రావాల్సిందే అన్నాడు. చూడండి, ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన మాట. రావాల్సిందే అన్నాడు, కానీ మారుస్తా అన్నాడా? జాగ్రత్త చూడండి, బైబిల్లో ఏ ఒక్క మాట వ్యర్థం ఉండదు. మనకి లోతుగా ఆలోచించడం మొదలు పెడితే మనకు అర్థమవుతుంది ఎందుకు అక్కడ మోషే చేసిన చిన్న తప్పు. సుమా ఏంటిది? మోషే చేసిన తప్పు కనిపిస్తుంది మనకు, కరెక్టే. దేవుడు రానంటున్నాడు, మోషే దేవుడు కాలు పట్టుకుంటున్నాడు రమ్మని. చాలా బాగుంది ఉంటాను, కానీ ఒక తప్పు చేసిన మోషే ఏంటిది? నువ్వు రావాల్సింది అన్నాడు, కానీ అనలేకపోయాడు. నువ్వు వచ్చే విధంగా మేము మారుతాం అనలేకపోయాడు. ఇశ్రాయేలు నేను మారుస్తాను అనలేకపోయాడు. దేవుడు మోషే మాట కొట్టి వచ్చాడు. ఏం జరిగింది? మొత్తం అందరూ చనిపోవాల్సి వచ్చింది. కారణం హృదయ శుద్ధి లేకపోవడం వల్ల. నీ హృదయ శుద్ధి లేకుండా దేవుడిని పొందుకుంటే కనుక ఆయన అగ్ని వంటి దేవుడు నీలో తప్పుని ఆయన కల్చివేయవలసి వస్తుంది. అనుకుంటాం మనం తప్పు ఎత్తి చూపించడం బాధపడతావు, కానీ గుర్తుపెట్టుకో, మోషే చేసినది ఇశ్రాయేలు యొక్క తప్పు దేవుడు ఎత్తి చూపించినప్పుడు ఆ తప్పుని పరిష్కారం ఎంచలేదు. ఏ విధంగా ఇశ్రాయేలు నుంచి తప్పు తీసేయాలో ఆలోచించలేదు, కానీ దేవుడు పొందుకోవడంలో ఇంట్రెస్ట్ చూపించాడు. కానీ ఇశ్రాయేలు తప్పు మార్చడానికి ప్రయత్నించలా. కాబట్టి ఇశ్రాయేలు మొత్తం చనిపోయారు. కారణం మనం ఈరోజు అది తప్పు చేస్తున్నామా? దేవుడు పొందుకొని ఆశ ఉంది, దేవుడు చర్చికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, చదువుతున్నాం, అన్నీ చేస్తున్నాం, భక్తికి సంబంధించిన ప్రతి ఒక్కటి రిచువల్గా పాటిస్తున్నాం, చాలా బాగుంది, దేవుడిని పొందుకొని ఆశ ఉంది. కానీ ఒక్కటి లేదు మనలో, దేవుడు కోరే విధంగా మారాలని ఆశ. దేవుడు కోరిన విధంగా నువ్వు మారకుండా ఒకవేళ దేవుడు పొందుకున్నా కానీ ఖచ్చితంగా నువ్వు సమస్యలో వెళతావా? జాగ్రత్త. ఎందుకంటే కనుక ఈరోజు క్రిస్మస్ రోజు 2 మాటలు నిజమే, కానీ క్రీస్తుని పొందుకోవడం ఎంత ముఖ్యమో, ఆ క్రీస్తు ఆయన నీ హృదయంలోకి వచ్చిన తర్వాత ఆయన దీవించాలని ఆశ కూడా అంతే ముఖ్యం. దాంతోపాటు దీవించడం అనేది ఖచ్చితంగా దీవించబడిన ఆశ నిన్ను నీ హృదయాన్ని మలుచుకోవాలని ప్రయత్నించు. ఎందుకంటే కనుక ఆయన మొదటిగా తగ్గింపు స్వభావాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరుకుని 2 మాటలు చెప్తున్నాను, ఎక్కువసేపు మాట్లాడట్లేదు, 2 మాటలు చెప్తున్నాను. మొదటిగా నీలో తగ్గింపుని ఆయన కోరుకుంటున్నాడు, ఎక్కడ హెచ్చింపు. నువ్వు ఎవరికన్నా మనం గొప్ప కాదు, హెచ్చింపు అనేది ఎప్పుడైతే నీలో తీసివేయగలుగుతావో అప్పుడు మనుషులు, వాళ్ళ బంధాలు, వాళ్ళ ప్రేమ కనిపిస్తాయండి. వాక్యం పక్కన పెడదాం, బైబిల్ పక్కన పెడదాం, ఆలోచించు. ఎప్పుడైతే నిన్ను తగ్గించుకుంటావో అప్పుడు నీ తమ్ముడు కనిపిస్తాడు నీకు, నీ అన్న కనిపిస్తాడు నీకు. అప్పుడు దాకా కనిపిస్తున్నాడా? చూడండి, నీకన్నా ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక అన్న ఉన్నాడు. ఆ తమ్ముడు అన్న నీకన్నా ₹1 ఎక్కువ సంపాదిస్తే కనుక ఎలా ఉంటుంది? ఎంత కోపంగా బాధగా ఉంటుందో. పోనీ ఆడు నీకు తక్కువ సంపాదిస్తే అసలు మనిషిగా కనిపించడు కదా. ఎక్కువ సంపాదిస్తే అసూయ, తక్కువ సంపాదిస్తే మనిషి కాదు. మరి ఇంకా ప్రేమలయ్యి అందరం మన కుటుంబం, ప్రేమ అంత నటన. ఎప్పుడైతే నీలో తగ్గింపు స్వభావం వస్తుందో, నిన్ను తగ్గించుకున్నప్పుడు నీకా తక్కువ సంపాదించేవాడు నీకు మనిషిలో కనిపిస్తాడు, నీకు ఎక్కువ సంపాదించేవాడు సంపాదన బట్టి కాదు కానీ నిన్ను అన్నగా ప్రేమించగలుగుతావు. అంటే మనుషుల మధ్య ప్రేమ, మనుషుల మధ్య ఒక సంఘం ఏర్పడగలగాలంటే కనుక కావాల్సిన అత్యంత ముఖ్యమైనటువంటి దేవుని యొక్క మాటను అర్థం చేసుకుంటే కనుక తగ్గింపు స్వభావం నేను లేనంత వరకు సొసైటీ నిర్మించబడదు, ఒక కుటుంబ వ్యవస్థ నిర్మించబడదు. తగ్గింపు స్వభావం అత్యంత ముఖ్యమైనటువంటి ఆ గుణాన్ని ఆయన నీకు నేర్పించడానికి వచ్చాడు. ఆయన చేసి వెళ్ళాడు, ఆయన నిరూపించుకుని ఏ విధంగా తగ్గించును కూడా బతకచ్చు. అందరి ఒపీనియన్, అందరి నమ్మకం ఏంటి? తగ్గించుకుంటే ఎవరు పట్టించుకోలేనే కదా. చాలామందికి తగ్గించుకుంటే ఏంటి, నేను నార్మల్గా కామ్గా ఉంటే కనుక అందరిని పట్టించుకోరు, నా పని ఎవరు చేయరు కదా. ఆలోచిద్దాం, యేసుక్రీస్తు అందరిగా తగ్గించుకుని అత్యంత తక్కువ స్థితిలో జన్మించిన ఆయన్ని ఈరోజు ఎంత వెంబడిస్తున్నారు ఆలోచించుకోండి. లాజిక్ మాడుతున్నాను నేను. యేసుక్రీస్తు తగ్గించుకున్నాడు, మనం తగ్గించుకోమని ఎంత చెప్పినా బాధ ఉంటుంది. మనం తగ్గించుకున్నాడు పాస్టర్ గారు, తగ్గించుకుంటే కనుక పక్కలు పట్టించుకోరు, నన్ను నా పని చేయరు, నన్ను గౌరవించు, ఎన్నో బాధలు ఉన్నాయి. నిజమే, ఆయన తగ్గించుకున్నాడు. మరి ఆయన్ని ఈరోజు ఎన్ని కోట్ల మంది వెంబడిస్తున్నారు ఆలోచించండి. 2000 సంవత్సరాలు కోట్ల మంది ఆయన్ని వెంబడిస్తున్నారు, ఆయన్ని గౌరవిస్తున్నారు, ఆయన ప్రేమిస్తున్నారు. మరి తగ్గించుకున్న ఆయన్ని ప్రేమిస్తున్నప్పుడు నువ్వు తగ్గించుకుని ప్రేమించరా? మన భ్రమ.
తగ్గించుకుని నన్ను ఎవరు పట్టించుకోరు, తగ్గించుకుని నన్ను ఎవరు గుర్తించరు. నీ భ్రమ. ఎప్పుడైతే ఆ భ్రమలోంచి బయటకు వస్తావో నువ్వు నీ హృదయంలోనికి క్రీస్తు రాగలుగుతాడు. ఎప్పుడైతే తగ్గించుకున్నప్పుడు మాత్రమే నీ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. నువ్వు ఏంటి అనేది బయట తెలుస్తుంది. మనం నటించు మానేస్తాం. క్రీస్తు నీ హృదయంలో నివసించాలంటే కనుక మొదటగా తగ్గించుకున్నాం, రెండవదిగా ప్రత్యేకపరుచుకున్నాం. ఇతరుల నుంచి నువ్వు క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్నావు కదా, ఎలా చెప్పుకుంటావు చెప్పండి? నేను క్రైస్తవుని అని చెప్పి బొట్టు తీసేయడం ద్వారానా, లేకపోతే కనుక ఆ మెడలో క్రాస్ వేసుకోవడం ద్వారా ఎలా తెలుస్తుంది? నువ్వు ఇతరులకి నీ యొక్క ప్రవర్తన ద్వారా, లేకపోతే నీ యొక్క వేషధారణ ద్వారా చెప్పాలని ప్రయత్నిస్తున్నావు. నీ బట్టల ద్వారా, నీ వేషధారణ ద్వారా నువ్వు చెప్పాలని ప్రయత్నిస్తున్నావు క్రైస్తవుని అని. కానీ ఆయన చూడట్లేదు. అది ఏం చూస్తున్నాడు? ఆయన హృదయాన్ని చూస్తున్నాడు, నీ ప్రవర్తన చూస్తున్నాడు. నీ ప్రవర్తన ఎలా చూస్తున్నాడు? ఒక చిన్ని మార్చి ముగించేస్తాను నేను. ఎలా చూస్తున్నాడు? ఆయన ప్రతిరోజు పొద్దున్నే, ఇప్పుడు అందరి ఇంట్లో కొడలు వచ్చేసినాయి కదా, గొడవలేదు, ఒక దగ్గరే కొడే అందరూ పట్టుకోవాలి నీళ్ళు. ఇప్పుడు ఆయన వచ్చాడు చూడటానికి. క్రైస్తవులు ఎవరో చూడటానికి వచ్చాడు. ఏమంటారు? మేము క్రైస్తవులు కొంచెంసేపు కాదయ్యా, ఒక్క అరగంట పక్కన ఉంచున్నామంటే కనుక తేల్చి వచ్చేస్తాను, నేను నీళ్ళు పట్టుకు వచ్చేస్తాను. నిర్ణయించి దగ్గర క్రైస్తవులని ఆలోచిద్దాం. మన ప్రవర్తన నీకు బాగా కోపం వచ్చి వస్తాడు ఆయన. ఎంత కోపం వచ్చింది కదా, ఇప్పుడు చెప్పు నువ్వు క్రైస్తవుడు కాదు చెప్తావా? కొంచెం సేపు పక్క నుంచో అంతు తెలిసి వస్తాను, ఆ తర్వాత పర్ఫెక్ట్ క్రిస్టియన్ అయిపోతాను. కుదురుద్దా? క్రైస్తవులు అంటే నిన్ను ప్రత్యేకించుకోవడం అంటే ఆదివారం ఆరాధనలోనా, లేకపోతే కనుక మీటింగ్లోనా? ఎక్కడ ప్రత్యేకించుకుంటావు? ప్రత్యేకత అంటే ఇతరుల నుంచి నిన్ను నువ్వు ప్రత్యేకించుకుని అనేక మంది మధ్యలో నువ్వు నిలబడినప్పుడు నీ స్నేహితులు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు నీకు చెప్పాలి. నీ ఇరుగు పొరుగు వారు చెప్పాలని, వీళ్ళు క్రైస్తవులండి, వీళ్ళు ఏ తప్పు చేయరండి అని ఎప్పుడైనా ఎవరో చెప్పారా? పోనీ లాస్ట్ మనం ఒకటి చెప్తానే. అసలు క్రైస్తవుల నుంచి ప్రత్యేకించుకోవాలి అంటే నువ్వు క్రైస్తవులు అనిపించుకోవాలంటే కానీ అనాల్సిందే ఫస్ట్ ఎవరు? మీ ఆయన, మీ ఆవిడ. కరెక్ట్గా చెప్తున్నాను చూడండి. నువ్వు నిజంగా మారావు, నిజంగా నువ్వు క్రైస్తవులు అయ్యావని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన ఎవరు కాదు? పాస్టర్. ఎట్టి పరిస్థితులు కాదు. పాస్టర్ ఎంతో బాగుంటాం, మన చర్చలు ఇంకెంతో బాగుంటాం. ఉన్నది చెప్పాల్సిన ఎవరు? భర్త అయితే భార్య చెప్పాలి, భార్య అయితే భర్త చెప్పాలి. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు నేనేమంటున్నారు? ఆలోచించుకో. నిన్ను ప్రత్యేకించుకోగలిగావా? సంవత్సరాలు తెలుసుకు వస్తున్నాము కానీ ఇంకా నిన్ను ప్రత్యేకించుకోలేకపోయావు. నీ కోపాన్ని అణుచుకోలేకపోయావు, నీ యొక్క అసూయను అణుచుకోలేకపోయావు, నీ ద్వేషాన్ని అణుచుకోలేకపోయావు, నీ మాట కంట్రోల్ రావట్లేదు. ఇంకా సంవత్సరాలు తెలుసుకు వస్తున్నావు, వాక్యం వింటున్నావు, చదువుతున్నావు, పాటిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ ఒక్క మాట చేయలేకపోతున్నావు. అది నిన్ను ప్రత్యేకించుకోవటం. నిన్ను నువ్వు ఇతరులు చూసినప్పుడు ఖచ్చితంగా ఇతను క్రైస్తవుడు అని చెప్పి బలుగు చెప్పలేకపోతున్నారు. అంటున్నారు, చర్చికి వెళ్తాడులే, ఉపయోగం ఉంది. చర్చి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇదే గొడవలు, ఇదే ఏడుపులు, ఉపయోగం ఉంది. ఎలా తెలుస్తుంది? ఆయన నిన్ను ప్రత్యేకించాలని కోరుకుంటున్నాడు, ప్రత్యేక పరిచి దీవించాలని కోరుకుంటున్నాడు. మరి నువ్వేమంటున్నావు? ఇష్టపడతాను ప్రత్యేకించుకోవడానికి. నువ్వు నిన్ను అనేక మందిలో నుంచి ఎంచుకుని నిన్ను సెపరేట్ చేసి నిన్ను దీవించి హెచ్చించాలని కోరుకుంటున్నాడు. మరి నువ్వు అనేక మంది నుంచి సెపరేట్ చేయడానికి ఇష్టపట్ల. నువ్వు అందరితో కలిపి అందరు చేసే పని నేనే చేస్తాను, అందరిలాగా నేను నడుస్తాను. నేను విడిగా నడవలేను. ఎందుకు? విడిగా నడిస్తే అందరూ చూస్తారు నన్ను, విడిగా నడిస్తే కానీ అందరూ గేలి చేస్తారు, విడిగా నడిస్తే అందరు నన్ను చూసి నవ్వుకుంటారు. ఎన్నో ఫీలింగ్స్ ఉన్నాయి. అందరిలా కాకుండా విడిగా నడిస్తే కనుక రిస్క్ ఏమో, ఎన్నో అనుకుంటున్నావు. కానీ ఆయన అంటుంది ఒకటే, నువ్వు అన్నిట్లో మర్చిపోయి నువ్వు అందరిలో నిన్ను ప్రత్యేకించినప్పుడు, నిన్ను చూసినప్పుడు నాకు అనిపించాలి క్రైస్తవుడు, ఇదిగో క్రైస్తవుడు, ఇదిగో నా బిడ్డ. కాబట్టి నేను ఈ బిడ్డను దీవించవలసిందే, హెచ్చించవలసిందే, దీవించవలసిందే, నేను ఈ బిడ్డతో నివసించవలసిందే అని ఆయన అనిపించాలంటే కనుక మనల్ని మనం ప్రత్యేకించుకోవడం రోజు మొదలు పెట్టగలమా? క్రిస్మస్ దినాలు చాలా బాగున్నాయి, కానీ ఈ సంవత్సరం అంత ఆనందం లేదు, అది పక్కన పెడదాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రీస్తు నీతో నాతో ఉండటానికి, నీ జీవితం నా జీవితంలో జన్మించడానికి, నీ ఇంట ఆయన ప్రవేశించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన
నీ తలుపు తడుతున్నాడు, ప్రతిరోజు నీ తలుపు తడుతున్నాడు, ప్రతిరోజు ఆయన నూతన వాత్సల్యంతో వస్తున్నాడు, ప్రతిరోజు నీ పక్కనే ఉన్నాడు. కానీ నీ హృదయ శుద్ధి నీలో లేకపోవడం వలన నువ్వు ఆయన చూడలేకపోతున్నావు. ప్రతిరోజు వస్తున్నాడు, నువ్వు ఏడుస్తున్నాడు, పక్కనే కూర్చున్నాడు, నువ్వు ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ నీ హృదయ శుద్ధి లేదు కాబట్టి ఆయన చూడలేకపోతున్నావు. నువ్వు తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు, లేదా మార్గం ఏటి వేళ అర్థం కాని స్థితిలో నువ్వు కూర్చొని ఏడుస్తున్నాడు, నీ పక్కనే ఉన్నాడు ఆయన, నిన్ను సరైన నడిపించాలి, నీ పక్కనే ఉన్నాడు, కానీ హృదయ శుద్ధి లేదు కాబట్టి ఆయన చూడలేకపోతున్నావు. పరిష్కారంతో వచ్చినాడు, నీకు అనేక సమస్యలు, కానీ పరిష్కారంతో నుంచున్న ఆయన్ను చూడలేకపోతున్నావు. హృదయ శుద్ధి లేదు, హృదయంలో కల్మషం, హృదయంలో పక్కన ముంచేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, హృదయ శుద్ధి లేదు కాబట్టి నువ్వు ఆయన్ని చూడలేకపోతున్నావు. మోషే చేసిన తప్పు ఈరోజు మనం చేయొద్దు. మనం ఆయన ఆహ్వానించడంతో పాటు మనం మారదాం. ఆయనకి నివాసయోగ్యంగా మన హృదయాలు మార్చుకున్నాం. ఆయన రావాల్సి పంతం కాదు పట్టాల్సింది. ఆయన ఎలాగో వచ్చి ఉన్నాడు, ఆయన నీ పక్కనే ఉన్నాడు, నువ్వు చూడలేకపోతున్నావు. ఆయన నీ పక్కనే ఉన్నాడు. హృదయ శుద్ధి పొందుకో, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో, నీ హృదయాన్ని ఆయనకి నివాసయోగ్యమైన ఆలయంగా నువ్వు మరుచుకున్న రోజు నీతో ఉన్న ఆయన నువ్వు చూడగలుగుతావు. ఆయన ఎక్కడో లేడు, ఆయన ఎక్కడో పరలోకంలో, ఎక్కడో నీకన్నా ఆకాశం ఎన్నో వేల కిలోమీటర్ల దూరం లేడండి, నీ పక్కనే ఉన్నాడు ఆయన. కానీ ఆయన చూడలేకపోవడం అనేది మన దుర్భాగ్యం. కారణం మన హృదయంలో తప్పు ఉండటం వలన, మన హృదయంలో ఇంకా ఆయన కోరేటువంటి పరిశుద్ధత లేకపోవడం వలన ఆయన నడిపించడానికి, ఆయన దీవించడానికి, హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు వాక్యాంశం, నీ జీవితంలో ఆయన జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడం మొదలుపెట్టి ఈ రోజు నుంచి 2 పాయింట్స్ చెప్పాను. అది తక్కువే చేయగలిగితే నీ జీవితం సరిపోతుంది. మొదటిగా తగ్గించుకో, రెండోదిగా ప్రత్యేకపరచుకో. నేను నువ్వు చూపించగలవు, అయ్యా నన్ను దీవించు, నేను క్రైస్తవునికున్నా, నన్ను దీవించు అని అనేటువంటి భక్తి చేయి. మారు, హృదయంలో మార్పు తీసుకురా. ఖచ్చితంగా ఆయన నీ హృదయంలో, నీ జీవితంలో దిగి వచ్చి నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మార్చి అందరిలో నేను తలగా ఉంచుతాను వాగ్దానం చేశాడు ఆయన. ఎక్కడ సమస్యలు తొక్కేస్తాను, ఏడిపిస్తాను, దేవుడు నమ్ముకున్నావు కాబట్టి నాశనం చెప్పలేదండి. నేను తలగా ఉంచుతాను వాగ్దానం చేస్తాడు, కానీ నువ్వు లెగవలేకపోతున్నావు. తలగా ఉంచుతాను వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆడి తప్పునడు కాదంట, ఖచ్చితంగా చేస్తా అంట ఆయన. కానీ ఆయన వాగ్దానం నీ జీవితంలో నెరవేరపడకుండా ఆపుకుంటుంది ఎవరో కాదు, నీ హృదయమే. ఆ ఘోరమైన వ్యాధి కల ఆ హృదయానికి ఈరోజు మందు వేద్దాం. అదేదో కాదు, తగ్గించుకొని ప్రయత్నించు. నీ హృదయంలో ఉన్నటువంటి హెచ్చింపు స్వభావాన్ని ఈరోజు తీసివేయి. మనం ఎవరికైనా ఎక్కువ కాదండి. ఈరోజు ఈ క్షణం కనుక మనం ఊపిరి తీసేసేకుంటాం మనం ఏమో, మనం ఎవరికైనా ఎక్కువ కాదు. తగ్గింపు స్వభావాన్ని మొదట పొందుకుని, రెండోదిగా ప్రత్యేకపరుచుకుని, క్రైస్తవుని కాబట్టి ఈ తప్పు చేయను, ఈ పాపం చేయను, ఈ మాట మాట్లాడను అని నిన్ను ప్రత్యేకించుకున్నప్పుడు నీ దేవుడు ఖచ్చితంగా గ్యారెంటీగా చెప్పగలను, నీ దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ఆయన చూడగలుగుతావు, ఆయన యొక్క దీవులు పొందుకుంటావు, ఆయన యొక్క నడిపింపును పొందుకుంటావు. ఆయన ఓదార్చినప్పుడు నువ్వు ఆయన చూడగలుగుతావు. ప్రతి ఒక్క స్థితిగతుల్లో నువ్వు గాంధకారపు లోయలు సంచరిస్తున్నా కానీ ఆయన నీ వెంటే ఉంటాడు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఆయన విడిచిపెట్టాడు. ఎప్పుడు ఎక్కడ నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ, ఎంత బాధ ఉన్నా కానీ నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టాడు. కానీ నువ్వు ఆయన చూడాలి కదా. ముందు నీ పక్కన ఉన్న దేవుడు చూడలేకపోతున్నావు కాబట్టి ఏడ్చి 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 పిచ్చెక్కిపోతుంది. కానీ ఆ ఏడుపులు నువ్వు దాటి బయట రావాలంటే కనుక ఈరోజు ఒకటే మాట, నువ్వు ఆయన్ని చూసే స్థితికి ఎదగాలి. నువ్వు తగ్గించుకో, నువ్వు ఖచ్చితంగా ప్రత్యేకపరుచుకుంటే కనుక నేను దీవించటానికి సిద్ధమన్నాడు. ఆయన దీవెనలు మనం పొందుకుని ఈ క్రిస్మస్ దినాలు వచ్చే ఒకటే మీటింగ్. ఈరోజు ఈ సీజన్ మొత్తం ఒకటే మీటింగ్. మనకి ఎక్కువ అవకాశాలు లేవు, రకరకాల సమస్యలు, వైరస్ వలన ఏదైనా కానీ, అది ఏదైనా కానీ ఒక్కరు గుర్తుపెట్టుకుందాం, బాధను విడిచిపెట్టేద్దాం. ఈ 2020 ప్రపంచం మొత్తానికి ఒక బాధను విడిచిపెట్టింది. కానీ గుర్తుపెట్టుకోండి, బాధలో కూడా మనం గుణపాటు నేర్చుకోవాలి. ఎంత బాధలో కూడా దాని నుంచి బాధ విడిచిపెట్టినా కానీ ఈ వైరస్ మనకి కొన్ని పాఠాలు నేర్పించింది. నేర్చుకుందాం మనం ఈ పాఠాలు. ఒకటే పాఠం ఏంటిది? అందరూ కలిసి ఉండాలి, ప్రేమించుకోవాలి కదా, ప్రేమగా ఉండాలి. ఎంతమందికి పాఠం వచ్చింది? దూరం ఉండాలి కాదండి, మనుషులు దూరంగా, మనుషుల దగ్గరగా. మనం మనుషుల దగ్గరికి ఉంటున్నాం, మనుషులు దూరంగా ఉంటున్నాయి, ఉపయోగం లేదు. వైరస్ రోజుల్లో ఈ 2020 విడిచిపెట్టేస్తున్నాం. కానీ బాధతో కాదు, ఖచ్చితంగా
ఆ బాధని ఇక్కడ విడిచిపెట్టి ఆనందంతో దేవుణ్ణి పొందుకున్నటువంటి దేవుడు మన హృదయంలో నివసించబోతున్నాడు. రాబోయే రోజు ఇంకా ఆనందకరంగా తృప్తిగా ఉంటాయని నమ్మి మన హృదయంలో మనం ఆ హృదయ శుద్ధిని తయారు చేసుకుని ఆయనకి నివాసయోగ్య హృదయాన్ని మలుచుకుని మనం ఆయనతో నివసించడానికి, ఆయనకు దేవుని పొందడానికి మనం ప్రయత్నిద్దాం. ఒక ప్రాణి ఊహించుకున్నాము. సామతో పనులు తండ్రి సౌందర్య దేవా మీకు రాకుండా చేయించుకుంటాం తండ్రి. దేవా హృదయ శుద్ధి తండ్రి అత్యంత ముఖ్యమైన మాట తండ్రి. దేవా హృదయ శుద్ధి లేకపోతే దేవా మేము మిమ్మల్ని చూడలేము తండ్రి. దేవా మీరు మాతో ఉన్న ఉపయోగం లేదు తండ్రి. మిమ్మల్ని మేము దేవా మీ సన్నిధిని అనుభవించలేము తండ్రి. మిమ్మల్ని చూడలేము తండ్రి. మీ నుంచి వచ్చే ఏ లాభాన్ని తండ్రి మీరు రుచి చూడలేము పరిశుద్ధాత్మ దేవా. కారణం తండ్రి హృదయ శుద్ధి లేదు దేవా. హృదయంలో తప్పులు కల్మషాలు ఉన్నంత వరకు తండ్రి దేవా మాకు అర్థం కాదు తండ్రి. నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకంలో మాకు ఎప్పటికీ అర్థం కాదు తండ్రి. దేవా ఆ విధంగా కాకూడదు తండ్రి. మీ సందుల మీద గాలి నాటపడాలి తండ్రి. దేవ క్రైస్తవం వంటి తండ్రి చర్చికి వెళ్ళటం రావటం కాదు తండ్రి. ఇదొక మతం కాదు తండ్రి. మార్గం దేవా నువ్వు చేసావు తండ్రి, మాకు చూపించావు తండ్రి. మేము ఆ మార్గంలో నడవటానికి ప్రయత్నిస్తున్న పరిశుద్ధాత్మ దేవా మీ సంది కొంచెం వస్తున్నా తండ్రి. ప్రతి ఒక్క స్థితిగతులలో తండ్రి దేవా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఈ 2020లో జరిగిన ప్రతి ఒక్క బాధని విడిచిపెట్టి తండ్రి ఆనందంగా దేవా ముందుకి నూతన సంవత్సరం ప్రవేశించగలిగే విధంగా సాధించవలసిన ప్రతి ఒక్క బిడ్డ దేవా అని ఈ మీ సహాయపడి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి దేవా మీ యొక్క రెక్కల చాటిన తండ్రి వీళ్ళు కాచి కాపాల్సిందిగా ఏ స్పష్టంగా అడిగిన తండ్రి. ఆమె ఆమె ఒకసారి అందరం లేచి నిలబడినట్లయితే ఇందాక నీరసంగా వాడుకుంటున్నారు. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువాసను మాకు తెలిపింది. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువాసను మాకు తెలిపింది. రజులకు రాజు పుట్టాడని, యుదుల రాజు ధరించాడని, రజులకు రాజు పుట్టాడని,
ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అందరూ సంతోషంగా ఉన్నారా? ఎందుకంత సంతోషంగా ఉండాలంటే ఈ సంవత్సరం అనేక మంది, మరి లక్షల మంది చనిపోయారేమో. మరి గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆ కుటుంబాలు ఖచ్చితంగా ఆదరించబడాలి. ఈ రోజున నీ కాచి దాచి కాపాడిన దేవుడు 2021 చూడలేక అనేక మంది ఉన్నారేమో. కానీ నిన్ను నన్ను ఇక్కడున్న మనందరినీ ఎంతగానో కాపాడి కంటి రెప్పవలే కాచి దాచి కాపాడిన దేవుడు. ఎంత గొప్ప వైరస్ వచ్చినా కానీ ఇస్తే కాదు, ఫ్రెండ్స్లు రకరకాలుగా మరి అనేక మంది చనిపోయి ఉండగా అంత గొప్ప దేవుడు అండి 2021లోకి మనం ప్రవేశించడానికి మనకు అర్హతనిచ్చాడు. ఎటువంటి గొప్ప కార్యాలు మనమేమి చేయలేదు. చనిపోయిన వారందరూ తప్పులు చేసిన వాళ్ళు కాదు, వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళమేం కాదు, నీతివంతులమేం కాదు. కానీ కేవలం ఆయన ఉచితమైన మహాకృపను బట్టి మాత్రమే మనల్ని ఈ 2020 సంవత్సరం క్రిస్మస్ జరుపుకోవటానికి, అలాగే 2021 సంవత్సరం న్యూ ఇయర్ జరుపుకోవటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉండగా అందరం కలిసి దేవుని హృదయపూర్వకంగా ఆరాధిద్దాం సంతోషముతో. మరి దేవునికి ఇంకా నా జీవితం దేవునికి అర్పించబడాలి, నేను నీ కొరకు వాడబడాలి, నేను సంతోషంగా 2021 నేను నీ కొరకు జీవిస్తానయ్యా, నీ గురించి నేను బ్రతుకుతాను, నీకు సాక్షిగా ఈ లోకంలో ఉంటాను. క్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి? ఆయన పుట్టుక ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఆయన చూపించిన దీనత్వం, ఆయన చూపించిన తగ్గింపు, ఆ ప్రత్యేకత మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నేను ఇప్పుడు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటాను, మీరేం చెప్పాలి? మేరీ మేరీ క్రిస్మస్ కాదు, మేరీ క్రిస్మస్ కాదు. అది చాలామంది అనుకుంటారు మేరీ క్రిస్మస్ కాదు, మెర్రీ క్రిస్మస్. సంతోషం కన్నా ఇంకా ఎక్కువ మెర్రీ అంటే. నేను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చెప్తాను, మీరు నాకంటే గట్టిగా ఎంతమంది ఉన్నారు? మీరు పాషం గారు మీ దగ్గర మైక్ ఉంది, మా దగ్గర మరి మైక్ లేదు. దేవుడు మన అందరికి మైక్ ఇచ్చాడు గొంతులు కదా. అందరం చెప్దాం హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. సరిపోలా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఎవరో ఒకళ్ళు చెప్తారులే, చెప్పేవాళ్ళు వస్తారు, మాకెందుకు అనుకుంటున్నారేమో. మైక్ లేకుండా చెప్తాను నేను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ అండి. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ప్రేమ ఏర్పాటు చెప్పినందుకు భోజనం చేసుకోండి.